హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మమ్ముట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ కామెడీ యాక్షన్ ఫిలిం ఇప్పుడు సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. పాస్ట్ 2 years నుంచి కంటెంట్ బేస్డ్ అండ్ సీరియస్ రోల్ చేసిన మమ్ముట్టి కొంచెం గ్యాప్ తర్వాత ఈ టర్బో అనే కమర్షియల్ మూవీ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, టర్బో జోస్ ఒక ట్రబుల్ మేకర్. ఊర్లో అన్ని గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ అమ్మతో తిట్లు తింటూ ఉంటాడు. అయితే అదే ప్రాసెస్లో తన ఫ్రెండ్ జెర్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెళ్తే జోసే ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. దీంతో ఊరు వదిలి పారిపోవాల్సి వస్తుంది. అసలు జోస్ ఫ్రెండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, జోస్ ప్రాబ్లంలో ఎలా ఇరుక్కున్నాడు, చివరికి ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ. కమర్షియల్ సినిమాలు మనకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే అన్ని రకాల కమర్షియల్ సినిమాలు చూసి పండిపోయి ఉన్నాం. ఇక ఈ టర్బో సినిమా కూడా పాత చింతకాయ పచ్చడే తప్ప కొత్తగా ఏం లేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ ఇలా ప్రతిదీ మనం ఎన్నో కమర్షియల్ సినిమాల్లో చూసినవే తప్ప ఎక్కడా కొత్తగా ఉండదు. అయితే ఎంత రొటీన్ రొట్టె సినిమా అయినా సరే ఎక్కడో ఒక దగ్గర కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అలా ఈ సినిమాలో కొంచెం బెటర్గా ఏమైనా ఉంది అంటే అది మమ్ముట్టి గారి స్క్రీన్ ప్రజెన్స్, అక్కడక్కడ కామెడీ అండ్ యాక్షన్. రొటీన్ అయినా ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్తో కొంచెం కామెడీతో సరదాగా వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ అయిపోయేసరికి ఉన్న ఎంటర్టైన్మెంట్ కాస్త పోతుంది. విలన్ ఫైనాన్షియల్ స్కామ్స్ చేయడం, సిటీ మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం, ఇలా ఒక ఓల్డ్ టెంప్లెట్లో వెళ్తుంది సెకండ్ హాఫ్. ఇక క్లైమాక్స్ కూడా చాలా లెందీగా ఉంది. ఇంకెప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో రాజ్బీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఒకటి బాగుంది. బట్ ఆయన క్యారెక్టర్ చాలా అవుట్డేటెడ్ క్యారెక్టర్. మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, కొంచెం కామెడీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. ఇక మిగతావన్నీ మైనసే. ఆల్మోస్ట్ 2.5 hours రన్ టైం ఉంటుంది అండ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫాస్ట్ పేస్లోనే వెళ్తుంది సినిమా. కానీ స్క్రీన్ ప్లే అంతా ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఎన్ని చూడలేదు ఇలాంటివి అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్గానే ఉంది అండ్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇక ఫైనల్గా ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే టర్బో జోస్గా మమ్ముట్టి గారు చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఒక 30 to 40 years ఏజ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది. కానీ మమ్ముట్టి గారు 72 years ఉన్నా కూడా ఈ క్యారెక్టర్ని చాలా యాక్టివ్గా పోర్ట్రే చేశారు. విలన్గా రాజ్బీ శెట్టి పర్లేదు. అసలు రాజ్బీ శెట్టి ఎంత బ్రిలియంట్ యాక్టరో మనకు తెలుసు. కానీ యాక్టింగ్కి మాత్రం ఏమాత్రం స్కోప్ లేని ఒక రొటీన్ క్యారెక్టర్ని ఎందుకు ఓకే చెప్పాడో తెలియదు. మేబీ మమ్ముట్టి గారితో యాక్ట్ చేయొచ్చని ఓకే చెప్పొచ్చు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా టర్బో టాప్ నాచ్ ఉంది. విజువల్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ని ఎలివేట్ చేసేలా బాగుంది. డైరెక్టర్ వైశాఖ్ ఆల్రెడీ మమ్ముట్టి గారితో సినిమాలు చేశారు అండ్ మమ్ముట్టి గారికి తను పెద్ద ఫ్యాన్ కూడా. అయితే స్టోరీ పక్కన పెట్టి జస్ట్ తన ఫ్యానిజం చూపించడానికి సినిమా తీశారేమో అనిపించింది. ప్రతి సీన్లో మమ్ముట్టి గారిని ఎలివేషన్స్తో లేపడమే పనిగా పెట్టుకున్నాడు. ఫైనల్గా టర్బో రొటీన్ కమర్షియల్ సినిమా. మమ్ముట్టి గారి ఫ్యాన్, యాక్షన్ లవర్స్ అయితే సినిమా చూడండి, లేదు అంటే స్కిప్ చేయండి. మరి ఈ సినిమా గురించి మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.